అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనము ఫ్రెష్ పీస్ తోటి పీస్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. నేను పీస్ పులావ్‌కి బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను తీసుకున్న బాస్మతి రైస్ ఆల్రెడీ నేను 1 అవర్ బ్యాకే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ కప్ మెజర్‌మెంట్ తోటి నేను 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. పీస్ పులావ్‌కి నేను ఒక కప్పు నిండా ఫ్రెష్ పీస్ తీసుకున్నానండి. ఇవి ఫ్రోజన్ పీస్ కాదు. ఈ సీజన్‌లో మనకి మంచి పీస్ దొరుకుతాయి గదా! అవి. అలాగే ఒక 3 మీడియం సైజ్ అనియన్స్‌ని సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నా. ఒక గుప్పెడు జీడిపప్పు. ఈ 3 మనం పీస్ పులావ్‌కి వాడదాం. ఇప్పుడు మనం ఒక మసాలాని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీరని తీసుకుందాం. ఒకవేళ కొత్తిమీర కాడలు లేతగా ఉంటే అవి కూడా వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు పుదీనా, ఒక 3 పచ్చిమిరపకాయలు. 3 తీసుకున్నానండి. ఎందుకంటే ఇవి కారంగా ఉంటాయి కదా! 3 తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలు చేసి వేసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇవన్నీ వేసుకొని, చిక్కటి పెరుగుంటుంది కదా! కమ్మగా ఉండే పెరుగు తీసుకోండి. తీసుకొని ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని, ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకురావాలి. ఇగో ఇలాగా. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, సిమ్‌లో పెట్టుకొని ముందర జీడిపప్పుని వేయించుకోండి. జీడిపప్పు తొందరగా మాడిపోతుంది కదా! అందుకని అవి ఒక 30, 40% వేగంగానే మనం ఈ హోల్ స్పైసెస్ అన్నీ వేసుకున్నాం. నా దగ్గర ఉన్నాయని అన్ని స్పైసెస్ వాడానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే షాజీరా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాయచి, పెద్ద ఇలాయచి ఇవేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకొని, ఇవి కూడా మాడకుండా ఒకసారి బాగా కలుపుకోండి. వాటితో పాటు 2 బే లీఫ్స్ కూడా వేసుకోండి. పులావ్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతోటి. అలాగే మనం ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఉల్లిపాయలని ఆల్మోస్ట్ 50, 60% వేయించుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. మనం హోల్ స్పైసెస్ వేసుకున్నాం కదా! హాఫ్ టీ స్పూన్ ఏసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒక మాట బాగా కలిపేసుకొని, ఇంకొక 3, 4 మినిట్స్ దీన్ని బాగా కుక్ చేసుకుందాం. చూసారు కదా! అనియన్స్ 50% కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఆలుగడ్డలు, అలాగే గ్రీన్ పీస్ ఈ 2 వేసేసుకొని, ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని, తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలాని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. జార్‌లో కొన్ని నీళ్లు పోసి అవి కూడా తొలిపేసుకొని, మనం దీంట్లో వేసేసుకొని, ఇప్పుడు ఈ మసాలా బాగా కుక్ అయ్యి, ఆయిల్ లీవ్ చేసే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ ఆయిల్ సెపరేట్ అయింది కదా! ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాం. రైస్ బాగా నానింది కదండీ! నానిన రైస్‌ని మనం గబగబా కలిపేయకూడదు. నెమ్మదిగా కలపాలి. లేకపోతే రైస్ అంతా బ్రేక్ అయిపోతుందనమాట. అందుకని నెమ్మదిగా ఒకసారి బాగా కలిపేసుకొని మసాలా అంతా రైస్‌కి పట్టేలాగా ఇప్పుడు దీంట్లో మనం హాట్ వాటర్‌ని పోసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్నది 3 కప్స్ ఆఫ్ రైస్ కదా! 3 కప్స్ ఆఫ్ రైస్‌కి నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నా అనమాట. యాక్చువల్లీ బయట మనం వండుకున్నాం అనుకోండి కుక్కర్‌లో కాకుండా ఎవ్రీ కప్ ఆఫ్ రైస్‌కి 1 ½ టు 2 కప్స్ ఆఫ్ వాటర్‌ని మనం పోసుకుంటాం అనమాట. కానీ నేను వండేది కుక్కర్‌లో కాబట్టి నేనెప్పుడు కూడా 1 కప్‌కి 1 కప్ అండ్ క్వార్టర్ కప్ ఆఫ్ వాటర్ పోస్తాను. ఇలా నీళ్లు పోసుకొని బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం ఒక స్పూన్ ఘీ వేసుకుందాం. దీనితోటి రైస్ ఫ్లేవర్ చాలా బావుంటుందండి. వాసన బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నెయ్యి కనుక ఇప్పుడేసుకుంటే. వేసుకొని ఒక్క మాటు టేస్ట్ చూడండి. ఒకవేళ ఏమైనా ఉప్పు తక్కువైతే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువనిపిచ్చింది. నేనొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి సాల్ట్ ఏసేసుకొని బాగా కలిపేసుకున్నాక, మనం వెంటనే మూత పెట్టుకోవద్దండి. కొంచెము బాయిల్ రానివ్వాలి. వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యి, మనకి రైస్ దగ్గరికి పడుతుంది కదా! అప్పుడు కుక్కర్ మూత పెట్టేసి, మీడియంలో హీట్ పెట్టుకొని, విజిల్ పెట్టేసి, ఒకటే ఒక విజిల్ రానివ్వాలి. అలా విజిల్ వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి, ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ప్రెషర్ రిలీజ్ అయ్యాక చూస్తే, చూసారు కదా! మన రైస్ ఎంత వస్తుందో. మీరు వెంటనే ఇలాగా సర్వ్ చేసుకోవద్దండి అయిపోయిందని. సైడ్ నుంచి మొత్తం రైస్ అంతా కొంచెం ఇలాగా సెపరేట్ చేసుకొని, ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేయండి. దాంతోటి లోపల నుంచి ఉండే ఆ వేడి అది తగ్గి, అడుగునున్న రైస్ కూడా సెపరేట్‌గా వస్తుంది. మనం కుక్కర్ ఓపెన్ చేయంగానే సర్వ్ చేసేసామంటే, అడుగునున్న రైస్ అంతా ముద్ద ముద్దలా ఉంటుంది. ఇంతేనండి పీస్ పులావ్. చాలా బావుంది కదా చూడ్డానికి. తినడానికి కూడా చాలా బావుంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పీస్ పులావ్, కీరా రైతా బెస్ట్ కాంబినేషన్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే
Please like, share and subscribe to my channel for more such videos, and thank you for watching My Indian Platter.